మేమైతే కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకోవడానికి ఇప్పుడు శివుని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. మార్నింగ్ 8:30కి అలా పూజ స్టార్ట్ చేశారనమాట. మేము ఈ పండగ వచ్చి దీపావళి అయిపోయిన తర్వాత ఏకాదశి వస్తుంది కదా. సో కరెక్ట్గా ఏకాదశి రోజు అయితే ఈ పండగ చేస్తారు. ఏకాదశి నోములు అనమాట. సో ఇంకా 8:30కి అలా పూజ స్టార్ట్ చేశారనమాట. ఇంకా మనం ఒక ఆకులో గౌరీదేవిని చేసుకొని పెట్టుకుంటాము. తర్వాత మనం తెచ్చుకున్న పండ్లు, కాయలు అన్నీ తీసుకొని ఇంకా దేవుడి దగ్గర పెడతామన్నమాట. నోముదారాలు, అత్తిరాసాలు, పువ్వులు, ఇంకా అక్షింతలు అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంకా స్వామీజీ కథ చెప్తూ ఉంటారనమాట. కేదారేశ్వర స్వామి కథ చదువుతూ ఉంటారు. సో ఆయన చదువుతూ ఉన్నప్పుడు మనం అక్షింతలతో ఆ దేవుణ్ణి పూజిస్తూ ఉండాలన్నమాట. గౌరీదేవిని చేసుకుంటాం కదా ఆ స్వామిని. ఇంక అందరూ వచ్చేసిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు. తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి తెచ్చుకుని ఉంటాం కదా నోముదారాలన్నిటిని తీసుకొని మనం చేతులకు కట్టుకోవాలి. సో లాస్ట్ అంటే ఫస్ట్ నుంచి మేము ఒక నోములు ఉన్నాయన్నమాట మా చేతిలో. సో చూడండి, సో అది గోల్డ్ది. అది ఉంటే ఇంకా మేము అదే పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టాము. తర్వాత అది యాక్చువల్గా అయితే దేవుడి దగ్గర పెట్టేసి మనం తాలిబొట్టు ఉంటుంది కదా, సో ఆ దారంలో వేసుకోవాలి. ఇంకా 5-6 ఇయర్స్ నుంచి ఇంకా అలానే ఉంది. ఇంకా మళ్ళీ దేవుడి దగ్గర పెట్టేసి వేసుకుందాం ఈసారి అనేసి మళ్ళీ దేవుని దగ్గర పెట్టి వేసుకున్నాను అనమాట ఈసారి. పూజ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడిని తీసుకుని వెళ్ళి మన ఇంట్లో పెట్టుకొని నిమజ్జనం చేసుకోవచ్చు.